తప్పిపోయిన కుమారుడు ఏముంది? తప్పిపోయిన కుమారుడు లోపముందా లేదా? నాలో కూడా ఏదో ఒక లోపము ఉంది అన్నవారు చేతులెత్తండి. ఉంది అన్నవాళ్ళు అందరూ, నాలో ఏదో ఒక లోపం ఉంది అన్నవాళ్ళు మాత్రమే చేతులెత్తండి. నాలో ఎన్నో వాళ్ళు మాత్రమే సరి చేసుకోవడానికి ఇష్టపడినవారు. ఇంకా చేయలేదంటే ఇంకా నాలో సరి చేసుకునేది ఏమి లేదంటే మందిరానికి వచ్చినా పర్లేదు, రాబోయినా పర్లేదు, ఎమ్మటి పర్వామని పోదాం చచ్చిపోయింది అంటే పరిపూర్ణతలోనికి వచ్చినట్టు, యథార్థమైన జీవితంలోనికి వచ్చినట్టు. ఇంకా మనము చెప్పుకోవాలి అంటే రక్షింపబడుతున్న, చెప్పండి ఎవరిమంట? రక్షింపబడుతున్న పాపులమి. పరిపూర్ణతలోనికి వచ్చిన వారు ఇంకా రాలా. పరిపూర్ణతలోనికి వచ్చిందంటే గుడ్డు బగిలి పిల్ల బయటికి, అట్లాగనే మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం. అయితే దేవుడు మన యందు ఏమి కోరుకుంటున్నాడు, ఎలా ఉండాలనుకుంటున్నాడు? అదేవిధంగా తప్పిపోయిన కుమారులో ఎలా ఉండాలనుకున్నాడు? ఏముంది అంటే లోపం ఉంది, కానీ ఏముండకూడదు. మన క్రైస్తవ జీవితంలో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడు? దేవుడిని నమ్ముకున్న మన జీవితంలో దేవుడు ఏముండాలని కోరుకుంటున్నాడు, ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుండి చూడండి. సామెతల గ్రంథము పెద్దగా మాట్లాడాలి రైతుల సామెతల గ్రంథము 2వ అధ్యాయము, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో కొన్ని మాటలు చూద్దాం. ఎలా ఉండాలని కోరుకున్నాడో చూద్దాం. చదువుయా. యథార్థవంతులు దేశమందు నివసించెదరు, లోపము లేనివారు దానిలో నిలిచియుందురు. ఇక్కడ మనము 2 మాటలు, ప్రేమగల దేవుడు చదవబడిన లేఖనాన్ని మన వినికిడిలో తన మహిమకు దీవించును గాక. యథార్థవంతులు దేశమందు నివసించెదరు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. నివసిస్తారు, కానీ నివసించేవారు నిలిచి ఉండాలంటే ఏ కావాలంట? లోపము ఉండకూడదు. కాబట్టి ఇక్కడ దేవుడు కోరుకునేది అదే. ఇప్పుడు మనమైనా బిడ్డలు కనేటప్పుడు ఏ లోపం లేని పిల్లలు పుట్టాలని కోరుకుంటాం, అవును కాదా? కాలో చెయ్యో మొక్కో మూతో ఏదో వంకర పుట్టాలని కోరుకుంటామా? చెప్పండి, స్పందన రావాలా? ఏ లోపం లేని వారు చక్కగా మంచి రూపవతి, మంచి పిల్లలు పుట్టాలి, లేకపోతే ఏదైనా మంచిదే కోరుకుంటాం ఎక్కువ. అంటే లోపాలు కోరుకోం. లోపముగా ఉన్నది ఏమి కాదు. లోపముగా ఎందుకు ఉండకూడదు అని అంటే, యథార్థవంతులు దేశమందు నివసించెదరు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. అది మందిరమైనా, అది దేవుని సంఘమైనా, అది ఆధ్యాత్మికమైనటువంటి జీవితమైనా, అది దైవ సంబంధమైన కుటుంబమైనా, అది దేవుని సమాసములోనైనా, లేకపోతే దేవుడి యొక్క సముదాయంలో, అనగా దేవుడి యొక్క ఫ్యాక్టరీ, 3 ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలో సరుకులాగా. ఇప్పుడు ఏదైనా వస్తువు తయారు చేయాలంటే మొట్టమొదటి వస్తువు తయారు చేస్తారా, ముడి తయారు చేస్తారా? ముడి. దానిలో ఇమిడి ఉండాలన్నా, లేకపోతే నిలిచి ఉండాలన్నా ఏముండాలంట? లోపము ఉండకూడదు. లోపం ఉంటే ఏం చేస్తారు? ప్రసంగి గ్రంథము
ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. వంకరగా ఉన్న దానిని సఖ్యపరచ సఖ్యము కాదు, లోపము గలది, లెక్కకు రాదు. నాకు 2 కాళ్ళు ఉంటాయి, పర్లేదు చూడండి, పర్లేదు చూడండి, మీరు అటు దృష్టి పెట్టద్దు. ఇదే మనకు పరీక్ష, ఎగ్జామ్. లోకంలో పరిస్థితులు ఎన్నో ఉంటాయి, అయినా మన విశ్వాసాన్ని కాపాడుకోవడం. చెప్పండి, ఏదేని తోటలో చెట్టు ఉంది, అయినా మన మనసు నిలుపుకోవటం, ఇదే ఎగ్జామ్. అది కూడా మనకు ఒక రకంగా ఆశీర్వాదమే. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, వంకరగా ఉన్నదాన్ని చక్కపరచుట సఖ్యం కాదంటే వీలు కాదు. ఇప్పుడు ఈ చైన్ దగ్గర బెండ్ పోయింది, దాన్ని తిప్పితే ఏమైంది? ఏదైనా చెట్టు కొమ్మ వంకరపోయింది, తుమ్మ చెట్టుది, అది తిప్పడానికి కుదిరిద్దా? కుదరదు. అంటే వంకర జీవితం అంటే సరైనటువంటి జీవితం లేని జీవితాన్ని మళ్ళీ సరి చేయటము కష్టమే. కాబట్టి వంకరగా ఉన్న త్రోవ, వంకరగా ఎన్నో ఉన్నాయి, దాని మీద మళ్ళీ మనం తీసుకుంటే సబ్జెక్ట్. వంకరగా ఉన్న దానిని చక్క చేయట అసఖ్యము, లోపము కలది, లెక్కకు రాదు. ఏదైనా లోపం ఉండదు, లెక్కలోకి రాదు, తీసి పక్కనే రాదు, పనికి రాదు. ఇట్లా కలుపుతా వాటిని అవి కూడా చనిపోతాయి. అవునా కాదండి? కేజీ వంకాయలు తీసుకున్నాం, దాంట్లో ఏదో పుచ్చిపోయిన తోటి వచ్చింది, దాని మూలకం తెల్లారిపడికి అన్ని చెడిపో పక్కనే పనికి రాదు, అది కష్టమే. అందుకే అంటారు కదా, చిన్ననాడు వంగదు, పెద్ద అయినాక వంగదు. సరి చేయడానికి కుదరదు, ముదిరిపోయిన దాన్ని సరి చేయడం కుదరదు. లోపముగా ఉన్నది దేనిలోకి రాదంట, లెక్కలోకి రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏర్పరచబడిన పిలువబడిన వారు కొందరే. దేవుడు కోరుకున్నాడు. ఏమని చెప్తున్నాడు? యథార్థవంతులు దేశములో నివసించెదరు, లోపము లేని వారు దానిలో నివాసము అంటే స్థిరంగా ఉంటారు, కదల్చబడరు. 37వ కీర్తన 29వ వచనం. 37వ కీర్తన, నీతిమంతుడు ఎవరు స్వతంత్రించుకుంటారు? ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, నేను దాన్ని స్వతంత్రించుకోవాలి, దీన్ని స్వతంత్రించుకోవాలి, మంచి ఆశే. అయితే దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఎలా ఉండాలంట చెప్పండి, అది చదవండి. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము ఎవరు నివసిస్తారు? మనం చదువుకున్న సామెతల గ్రంథంలో యథార్థవంతులు దేశములో నివసించెదరు, లోపము లేని వారు దానిలో నివాసము చేస్తారు. నిలిచి ఉండటం, నివాసం చేయటం అంటే స్థిరంగా ఉంటారు. ఎవరయ్యా స్థిరంగా ఉండేది అంటే నీతిమంతులు, అనగా లోపము లేనివారు. చూడండి, 37వ కీర్తన 9వ వచనం. 37:9. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. అన్నీ నేనే చేయాలి, అన్నీ నువ్వే చేయాలంటే ఎలా ఉండాలి చెప్పండి అండి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం చేస్తారంట? దేశమును స్వతంత్రించుకుంటాం. అన్నీ నేనే చేయాలి, అంతటా నేనే ఉండాలి, దేవుళ్ళు ఇంకా నేను ఎదగాలి, ఇంకా నేను ఆశీర్వదింపబడాలి, ఇంకా నేను నా కుటుంబం కూడా. అంటే ఏం చేయాలంట? నీతిగా
ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, లోపం లేని వారుగా ఉండాలి, వంకర లేని జీవితము ఉండాలి. మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, నడకల్లో, ఆలోచనలో ఏముండకూడదంట? వంకర ఉండకూడదంట. వంకర ఉంటే సరి చేయబడదంట. వంకర ఉంటే కొన్ని వస్తువులు సరి చేయబడడానికి కుదరవు, పారవేయబట్టమే. వంకర రాకుండా కానీ చూసుకోవాలి. ఒక్కతోక ఎంత సరి చేసినా సరి చేయబడదు. కాబట్టి మనము దేవుని నమ్ముకున్న మనము, ఆయన తప్పిపోయిన కుమారుడు విషయంలో ఎన్నో చేశాడు మేళ్ళు. తల్లి వలె ఆదరించాడు, తండ్రి వలె కనికరించాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రేమించుచు సిలువలో ప్రాణం పెట్టాడు, ఎన్నో చేశాడు, చూసాం. ఇన్ని తెలుసుకున్న మనము, ఇంత మేలు పొందిన మనము, ఆయా నీ ఇంటికి తీసుకొచ్చావు, నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చావు. అయితే భాగ్యం ఇచ్చావు, భాగ్యం పొందిన మనం ఎలా ఉండాలంట? లోపం లేనివారు కానీ, నీతిమంతులు కానీ, యథార్థవంతులు కానీ ఉండాలి. దానికి ప్రయోజనం ఆయనకి సంతోషమే, తద్వారా మనకు కూడా సంతోషమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రండి 84వ కీర్తన, 84వ కీర్తన చదవండి, 11వ వచనం. 84లో 11. అమ్మా, దేవుడైన యెహోవా సూర్యుడు, కింద వచ్చిన చదువు, సూర్యుడును కేడమునై ఉన్నాడు. అమ్మా, యెహోవా కృపయు అమ్మా 84:11 యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. ఎవరికి? నాకు కొన్ని మేలు రావట్లేదంటే నువ్వు పూర్తి యథార్థంగా లేవు. నీ ప్రవర్తనలోనూ క్రియలలోనూ ఏదో సంథింగ్ లోపమో, దాన్ని సరి చేసుకుంటే చాలు. ఏ మేలు చేయక మానడంట. ఆయన మాట ఇచ్చిన తర్వాత తప్పుడుకు ఆయన మనుషుడు కాదు, అబద్ధమా ఆడనేరని దేవుడు. ఆయన మాట ఇచ్చిన తర్వాత తప్పడానికి ఆయన మనుషుడు కాదు, ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు. ఆయన ఏది చెప్పాడో అది చేస్తాడు, ఏది చేస్తాడో అది చెప్తాడు. చెప్పింది చేయకుండా ఉండునట్లు ఆయన కానే కాదు, డాష్. కాబట్టి గుర్తుపెట్టుకుంటాం, మనలో ఏ లోపము లేకుండా ఉంటే దేవుడు ఏ మేలు చేయకుండా మానడు. మనలో ఏదో లోపం ఉంటేనే ఆ లోపాన్ని బట్టి మరొకటి మనము లోపంగా ఉంటున్నాం. ఆ లోపం అయిపోయిన దాన్ని బట్టి లోకమయ్యి పోతున్నాం. ఎంత పొందినా, ఎంత మందిరానికి పోయినా ఉపయోగం ఏముంది? రోగాలు అలాగనే ఉండి, బాధలు అలాగనే ఉండి, కష్టాలు అలాగనే ఉండి, కన్నీళ్ళు అలాగనే ఉండి, గొడవలు అలాగనే ఉండి, సమస్యలు అలాగనే ఉండి, పరిస్థితులు అలాగనే ఉండి. ఇవన్నీ లోపాలు కదా? లోపాల కాదా? కారణము చెప్పండి. లోపముగా ఉన్నది అంగీకరించబడదు. అంటే మన ప్రార్థన, దావీదు అంటున్నాడు, దేవా నా హృదయమందు పాపమును లక్ష్యము చేసిన యెడల నా మనవి ఆలకింపక పోవును. మన హృదయములో లక్ష్యం చేస్తే పాపాన్ని ఏమిటంటే మన మనవి వినడు. మనం అనుకుంటాం, ప్రార్థన చేసి ఇస్తానన్నాడు కదా, అడుగుడి ఇవ్వడుతా అన్నాడు కదా, వెదుకుడి దొరుకుని అన్నాడు కదా, నాకు మొరపెట్టుము, గూఢమైన సంగతులు, గ్రహింపలేని సంగతులని నీకు తెలియజేస్తానన్నాడు కదా, మరి నాకు ఎందుకు రావట్లేదంటే ఏదో లోపం ఉంది. అడిగేదానిలో ఏదో లోపం ఉంది. ఆ లోపం సరి చేసుకుంటే చాలు. చక్కగా దేవుడు మనకు సామెతలు 10:30, సామెతలు 10:30, 10:30 దేవుడు యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. అమ్మా, అర్థం కాల? అందరు చెప్పండి.
అందరు చెప్పండి, బిగ్గరగా చెప్పండి. నీతిమంతుడు కదలింప కారణం కారణం నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులు ఎలా ఉంటారంట? కదల్చబడరు. పరిస్థితులు వస్తాయి, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తాయి. అది భర్త వల్ల రావచ్చు, అది భార్య వల్ల రావచ్చు, అది ఇరుగు పొరుగు వారు రావచ్చు, తల్లిదండ్రుల వల్ల రావచ్చు, అది బిడ్డల వల్ల, ఎవరి వల్ల రావచ్చు, వస్తాయి. అని కదల్చబడం. ఏబు గ్రంథము 42:12. ఏబు గ్రంథము 42:12 చదవండి. 42:12. యెహోవా అమ్మా ఏమును మొదట ఆశీర్వదించిన దానికంటే ఎందుకని మరి అధికంగా ఎందుకో నీతిమంతుడిగా ఉన్నాడు, కదల్చబడిన వాడిగా ఉన్నాడు, లోపము లేని వాడిగా ఉన్నాడు. ఎప్పుడు వరకు ఉన్నాడు? చివరి వరకు ఉన్నాడు. ఆరంభం చిన్నది మొదలుకొని ముగించేంత వరకు లోపం లేనివాడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. కనుకనే ఏమంట? కదల్చబడలేదని. కాబట్టి మనము మన జీవితంలో ఈ విషయాన్ని గమనించుకోవాలి. మన పితరులు ఎన్నో విషయాల్లో కదల్చబడలా, మనం కదల్చబడుతున్నాం. ఎందుకు? ఏ లోపం ఉంది మనలో? అన్ని వెతుక్కోనే వస్తుందా? ఇప్పుడు బియ్యంలో మట్టి గడ్డలు వేస్తారా, మట్టి గడ్డలో బియ్యం వేస్తారా? ఒకవేళ మట్టి గడ్డలో బియ్యం ఉంటే అది పనికొచ్చిందా? ఒక్కటి ఏం చేసుకుంటాం? కావాల్సింది ఏరాల్సింది బియ్యంలో మట్టి గడ్డలు. మనం ఏం చెప్తాం? మట్టి గడ్డలో బియ్యం వేస్తాం అంటే ఏడో ఒకటి దొరికింది బియ్యం కింద. అర్థమవుతుందా అండి? కాబట్టి మనం అందుకే కదల్చబడుతున్నాం. సమస్యలు చిన్నల మొదలుకొని పెద్దల వరకు కదిలిపోతూ ఉంటాం. అంగీకరింపబట్ల కారణము లోపము లేనిదే ఏం చేయబడిందంట? అంగీకరించబడింది. ఏదైనా వంకరగా ఉంటే అది సరిచేయబడదు. అంటే ఏం చేసుకోవాలి? ఆయన వంకర త్రోవలు సరళం చేశాడా లేదా? అది సరళం చేసిన తర్వాత మళ్ళీ వంకర అయిందంటే ఆయనకి వ్యతిరేకమా కాదా? చెప్పండి. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. లోపము లేని వారిలో ఉండే లక్షణాలు కొన్ని చూద్దాం. ఓకేనా? చెప్పలేమి అది నోరు తెరవండి. మీకు అక్కడ నేర్చుకుని నేను ఇక్కడ పడిపోతుంది. అది మీరే మాకంటే దీప గింజలు నాలాంటి పచ్చటి పళ్ళు కాదు కదా. మీ దీప గింజలు లాంటి పళ్ళు, తెల్లటి పళ్ళు చూపి క్లోజప్ లాగా. చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. మీరు దేవుని మందిరమునకు పోవునప్పుడు అది ఏ జాగ్రత్త చూసుకోవాలి? అది లోపాల్లో ఏంటివి? ప్రవర్తన ఒకటి లోపం. అందుకే మనం ఊగిపోతాం. అందుకే దేవుడిచ్చిన సంతోషాన్ని, దేవుడిచ్చిన ఆనందాన్ని, దేవుడిచ్చిన సుఖాన్ని, దేవుడిచ్చిన కుటుంబాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం. అవి స్వతంత్రించుకోవాలంటే లోపం ఉండకూడదు. ఆ లోపంలో మొట్టమొదటి లోపం ఏంటంట? ప్రవర్తన. నీ ప్రవర్తన అంతటి యందు నీ దేవుడైన యెహోవాకు అంతటి యందు, ప్రవర్తనలో కొన్ని కాదు, నీ ప్రవర్తన అంతటి యందు ఏం చేయాలంట? దేవుడి చిత్తమునకు. రెండోది చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. దేవుడి సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి.
జీవితాలు ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. దేవుడింట్లో నోటి విషయంలో, మాట విషయంలో, అన్నింటిలో కూడా ప్రవర్తన. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11 చదవండి. 11, 12 కలిసి ఉంటాయి. నీ యవ్వనమును బట్టి అది ఏమవుతుంది? లోపం ఉంటే ఏమైతే తృణీకరింపబడతాం. ఎవడును తృణీకరింపనీయకము కానీ, రాసుకోండి, మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, ఇంటికాడ వారికి కూడా మాదిరిగా ఉండుము. మందిరంలో మనంత లేరు. ఇంటికి పోతే నోరు తెరిస్తే అంతే, ఒక వారం అయిందా ఒక్కడికి నోరు కడిగి అన్నట్టు ఉంటుంది. మాట తీరు. మనం బయటికి వెళ్ళినప్పుడు వీధిలో వాళ్ళు వింటారు. మనం కొట్లు కాడికి వెళ్ళినప్పుడు, పంపుల కాడికి వెళ్ళినప్పుడు, పొలం పోయినప్పుడు మన తోటి వారు ఉంటారు. వారు దేవుని నమ్మని వారు ఉంటారు. వారి ఎదుట నీ విశ్వాసులు ఎదుటే కాదు, నీ మాదిరి చూపించాలి. లోకంలో కూడా మాదిరిగా. అరే ఆనాడు యేసు ప్రభుని చూస్తే మేము బాగుండేది అనుకున్న వారు ఈ దినాన ఏమన్నాడు? నన్ను చూసిన వారు నిన్ను చూసినట్టు, నిన్ను చూసిన వారు. మాటలు ఏ విషయాల్లో ఉండాలయ్యా? ఏ విషయాల్లో? మాటల్లోనూ బుద్ధులు మాట్లాడదా, ప్రవర్తనలో ఇష్టం వచ్చినట్టుంటా, ప్రేమలో ద్వేషం చూపిస్తా, అవిశ్వాసులుగా ఉంటా, అమ్మా అపవిత్రులుగా ఉంటా, అవిశ్వాసులకు మాదిరిగా ఉండు. అంతేనా? విశ్వాసులకు మాదిరిగా ఉండాలంటే పౌలు చెబుతున్నాడు ఆ మాట. 1వ అధ్యాయము 16వ వచనం. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున. చాలు, మళ్ళీ మొత్తం చదవడం టైం అవుతుంది. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు మాదిరిగా ఉండి తిమోతిని మాదిరిగా ఉండమంటున్నాడు. అవును కదా? ఇప్పుడు పౌలు వారికి యేసు ప్రభు చెప్పాడు కదా, యేసు ప్రభు మాదిరి ఉండాలి. చూద్దానండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసు ప్రభు వారు తను కాపాడుకుంటా వచ్చాడు. నన్ను పోలి నడుచుకోండి, మాదిరిగా ఉన్నాను అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు నన్ను నేను జాగ్రత్త కాపాడుకున్నాను, క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి నడుచుకోండి, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. అదే మాట తిమోతికి చెప్తున్నాడు. తిమోతి విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఆనాడు తిమోతి తన యాత్రా జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు. ఈనాడు నువ్వు నేనే ఎలా ఉండాలి? మాదిరి, లోపం లేని వారిగా ఉండాలంట. అన్నీ బాగానే ఉంటాయి కానీ మాటలో ఏదో తేడా ఉంటుంది. అన్నీ బాగానే ఉంటాయి కానీ చూపులు ఏదో తేడా కనపడుతుంది. మా తెలిసిన సిస్టర్ ఉంది, ఎన్ని రకాల ఎంఆర్ఐ స్కానింగ్లే 2 సార్లు 3 సార్లు చేశారు. థైరాయిడ్ ఉందేమని ఎన్నిసార్లు చేసినా దొరకట్లా. గొంతు ఆత్మ ఏముందో తెలియట్లా. ఏముందంటే డాక్టర్లు ఏమి లేదంట. 15-20 రోజులు నువ్వు కూడా బలగం చూసావు కదా. 15-20 రోజులు హాస్పిటల్లో ఉంది. నాకు తెలిసి నేను ఎన్నోసార్లు చూపించాం. ఎంత చూపించినా ఆ లోపం ఏదో దొరకట్లా. అది ఎక్కడో దాగి ఉంది కానీ ఎక్కడో ఏ రూపంలో దాగింది. దాన్ని దిత్తే చాలా రోగం పోతుంది. దేవుడి నామానికి ఆ దిత్తే రోగం పోతుంది. అది ఏ స్కానింగ్లు దొరకట్లా. కాబట్టి ఏది లోపమో దాన్ని సరి చేసుకోవాలి. మొట్టమొదట ప్రవర్తన జాగ్రత్త కాపాడుకోవాలి, అంటే లోపం లేకుండా ఉండాలి. రెండోది
మాదిరిని కాపాడుకోవాలి, లోపం లేకుండా ఉండాలి. మూడోది చూద్దామండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. అయ్యా, కృతజ్ఞత వచనమే అమ్మా. ఊరికాయ బైబిల్ ఆ మాట ఎందుకుంటుంది? స్పష్టంగా చెబుతున్నాడు, అది చేస్తామని తెలిసే ఆయన అన్నాడు. బూతులైనను, పోకిరి మాటలైనను అది మీకు తగినవి కాదు, అవి మాట్లాడకూడదు. పిల్లలు అసే వచ్చే అని పిలుస్తాం, అదే ఇదే అని పిలుస్తాం. ఇంకా రకరకాలు. మొన్న ఒక ఎవరు గట్టిగా మూసుకుంటాను. ఎందుకు మమ్మల్ని చూడలా? మనవడవుతాడో ఏమవుతాడో తెలియదు. ఒక మంచి మాట మాట్లాడింది అని సగం జారేటప్పటికి మేము కనపడతాం. ఆ సగం ఇంకేసి వెళ్ళిపోయిందో తెలియదు. చెప్పండి, ఏం మాట్లాడకూడదంట? సరస యుక్తులైనను. సరసాలు కూడా ఆడుకోకూడదంట. అంటే మందిరాల్లో చేతుల్లో ఆడుకుంటాం, ఆడకూడదంట. దేవుడు మాటలే మాట్లాడి నీకు సాధనైతే, లేకపోతే నోరు మూసుకొని ఉంటుంది. దేవుడు చెప్పిన మాటలు. ఎందుకంటే వాటి వల్ల ఏదో ప్రాబ్లం ఈ రోజు రాదు, పలానా రోజు నువ్వు అట్లా అన్నావే, పలానా రోజు నువ్వు చెతురు ఆడలేదా, నువ్వు సరసం ఆడలేదా, మంచిది కాదు. ఏది మంచిది కాదో చెప్పాడు, అవి చేస్తే చాలు. ఏది మంచిదో చెప్పాడు, అది చేస్తే చాలు. ఇంకో మాట చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 36, 37. 12, 36, 37. అమ్మా, ఎవరు చెబుతున్న మాట అది? స్వతహా యేసు ప్రభు వారే, సృష్టికర్తే, వాక్యమైన దేవుడే ఏమంటున్నాడు? నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి. కాబట్టి ఏం చేయకూడదంట? ఇవి లోపాలు. చేతులు ఆడుకోవటం, బూతులు మాట్లాడటం, ఎట్టంకట్ట వాళ్ళలాగానే మనం ఉండటం, వాళ్ళలాగానే మనం కట్టుకోవటం, వాళ్ళలాగానే మనం జీవించడం, వాళ్ళలాగానే. దీన్ని బట్టి ఏమవుతుందంట? రేపు ఏం చెప్పాలంట? ఎవరికి? యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. న్యాయపీఠం ఎదుట నిలబడటం మంచిదా? న్యాయపీఠం మీద నిలబడటం మంచిదా? ఆయనతో కూడా న్యాయపీఠం మీద కూర్చొని తీర్పు తెచ్చే వారంగా ఉండటం మంచిదా? న్యాయపీఠం ఎదుట నిలబడి చేతులు కట్టుకోవడం మంచిదా? చెప్పండి. కాబట్టి ఎలా ఉండకూడదంట? చదువు మాట బిగ్గరగా చదువు. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట. మనుషులు వ్యర్థంగా మాట్లాడతారంట. ఎల్లమ్మ గురించి, పుల్లమ్మ గురించి, నీ కోడలు అడిపోతుంది, నీ కూతురు అడిపోతుంది, నీ కొడుకు ఆడుండాడే, నీ కూతురు ఏడుందే, రకరకాలు వ్యర్థమైన మాటలు నీకు అనవసరమైంది. ఇక్కడ మాటలు ఏ పాట? అది ఏ పాట? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ఏం చేయాలి? ఇంటింట ఆడండి. యేసయ్య ఊసే చెప్పమా, ఊరకుంటే తప్పు.
యేసయ్య ఊసు చెప్పకుండా ఊరకుంటే తప్పు. నిన్ను కందందుకే, నిన్ను పెంచింది అందుకే, నీపై ఆదరణ కలిగి ఉంది అందుకే, నిన్ను కనికరిస్తుంది అందుకే, నిన్ను ప్రేమించుతూ ఉంది అందుకే, నిన్న భయంకరమైనటువంటి కోపంలోంచి బయటికి తీసుకొచ్చింది అందుకే. వాళ్ళ ముచ్చట్లేళ్ళ ముచ్చట్లు చెప్పుకోవడానికి కాదు. యేసయ్య మనసులో మనం బల దగ్గరికి పోయిందాక ప్రమాణం చేస్తూ ఉంటాం ప్రతి వారం. అందుకే మనం కొన్ని విషయాల్లో ఇంకా బలహీనలోనూ రోగులమై ఉంటున్నాం. ఏమని ప్రమాణం చేస్తామంటే ప్రతి ఆదివారము, నువ్వు వచ్చేంత వరకు నీ మరణ భూస్థాప పునరుద్ధానాలను ప్రచురము చేస్తామని బల్లో చేస్తాం. ఒక్క మాట కూడా చెబుతామో లేదో తెలియదు. ఎవరికెవరు తీర్పు తీర్చుకుంటాను, నేను కూడా తీర్పు తీర్చట్లేదు. ప్రమాణం చేస్తాం అక్కడ, ప్రభా నీ వచ్చేంత వరకు నీ మరణ భూస్థాప పునరుద్ధానాలను ప్రచురిస్తానని, నీ గుణాతిశయములను ప్రచురిస్తానని, సిలువలో నీ ప్రేమ, త్యాగము, యజ్ఞము, యాగమును నేను చూపిస్తాను అని చెప్పి ప్రమాణం చేస్తాం. ఊసే ఉండదు. అందుకేగా రోగస్తులమి, అందుకేగా బలహీనులము, అందుకేగా నిద్రమత్తులం అయిపోతున్నాం ఆత్మీయ జీవితంలో. మొదట చక్కగా పల్లవీతో కాదు, శరణాలతో కూడా కలిపి బైబిల్ పాటల బుక్ లేకుండా పాటలు పాడతాం. ఇక్కడ కూర్చొని అడుగుతుంటే ఒక్కొక్క మాటకి బైబిల్ తెరవకుండానే సమాధానం చెబుతాం. ఇప్పుడు తెలిసిన సమాధానము నోరే తెరవం అంటే ఏమైపోతున్నాం? నిద్రమత్తుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇది తెలుసుకుంటే ఆశీర్వాదం. చూడండి, ఇంకో మాట చూపిస్తాను చూడండి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. 10లో 11 చదవండి. 10లో 11. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా మీ పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటూ సిద్ధపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి ఏం చేయాలి? ప్రత్యేకపరుచుకునే వారంగా ఉండాలి. ఈరోజు దేవుడి చిత్తం లేకుండా పెళ్లి చేసి ఎన్ని కష్టాలు పడుతుంటారో. చేసుకున్న వాళ్ళకి కష్టమే, చెప్పండి. చేసిన వాళ్ళకి కూడా కష్టమే. చేసుకున్న వాళ్ళకి కష్టమే, చేసి తల్లిదండ్రులకు ఇటు కానీ అటు కానీ కష్టాలు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ అంటాడు దేనికి సిద్ధపడాలంట? ఒప్పుకొని సిద్ధపడాలి. అతిక్రమంలో దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుతాడు. సిద్ధపడాలి. చెయ్యి వేయడానికి సిద్ధపడాలి. ఆరాధించడానికి సిద్ధపడాలి. ప్రభు మందిరానికి రావడానికి అప్పుడు దాకా పనులు చేసుకునేది, అడావుడికి 4 డబ్బాలు నీళ్ళు పోసుకునేది, ఆ గొళ్ళకి అది కట్టుకునేది, దారమ్మటే బొమ్మ తుడుచుకుంటా వచ్చి ప్రార్థన. మందిరానికి రావటం అంటే ఇష్టం వచ్చినట్టు రావటం కాదు. నీ చుట్టుపక్కల ఉన్న వారికి నీ దగ్గర నుంచి ఏ వాసన రావాలి? అపొస్తలుడైన పౌలు అన్నాడు సువార్త వాసన, సువాసన రావాలి. ఇక్కడ చెమట వాసన గురించి కాదు చెప్తుంది. ఇక్కడ నీ ఇంటికాడ బయలుదేరినప్పుడే ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనలో సిద్ధపడి మందిరానికి రావాలి. వచ్చామా లేదా అప్పుడు దాకా టీవీ చూద్దాం, అప్పుడు దాకా సెల్ చూద్దాం, అప్పుడు దాకా మాట్లాడుకుంటాం, అప్పుడు దాకా పనులు చేస్తాము. పాటలు కనపడగానే బైబిల్ సంచో తగిలించుకొని పరిగెత్తుకుంటే మందిరానికి వస్తాం. నువ్వేంట సువాసన వస్తావు? ప్రార్థన ఎలా ఉందంట? దేవుడికి నవ్వ వేసేది ఆగ్రహిస్తా సువాసన, మంచి సువాసన వస్తాం. లోపం అదే. దేవుడు మందిరానికి వచ్చేటప్పుడు అనాలోచనగా రావద్దంటే నిద్రపోతాం మందిరంలోకి వచ్చుకోండి. కాబట్టి అనాలోచనగా రావండి, ఎట్టంటే రాకూడదు.
ప్రార్థనలోనే ప్రభా రాత్రి అంతట్లో, ప్రభా వారం అంతట్లో, ప్రభా నెల అంతట్లో, ప్రభా సంవత్సరం అంతట్లో, ప్రభా రక్షించిన నాటి నుండి నేటి వరకు ఇంకా ఎక్కడైనా ఏదైనా ఉంటే లోపము దానిని జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, దాన్ని సరిచేయి, సమకూర్చు, నీ ఆలోచనకు తగినంతగా నన్ను కట్టమని సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు అంటే శనివారం మందిరానికి రాము, బల్ల ధైర్యం చేస్తాం. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అదేమన్నా రొట్టె వాటిలో పోయి 10 రూపాయలు ఎత్తి ఎవరికైనా పెట్టడానికి, అవునా కాదా? దాని ఖరీదంతా వాళ్ళకి మొహమాటం లేదు. ఎల్లయ్య, పుల్లయ్య, సుబ్బమ్మ, కోలమ్మ ఎవరనేది లేదు. ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తారు. అట్లా చెయ్యడానికి అది ఏమన్నా రొట్టె? ప్రభు శరీరం అని యోచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే పరీక్ష తనకు శిక్షావిధి కలగడానికి చెయ్యి వేస్తున్నాడు. చెయ్యి వేయకపోతే ఆయనతో పాలేదు, చెయ్యి వేయకపోతే ఆయనతో పాటు మనం ఎత్తబడం, చెయ్యి వేయకపోతే ఆయన యందు మనం మన యందు ఆయన ఉండడు. చెయ్యి వేయకపోయినా ఆయన ఆజ్ఞను అతిక్రమించినాడు. నేను వచ్చి అంతవరకు చెయ్యి వేయమన్నాడు. చెయ్యి వేయకపోతే నేను సరి చేసుకోలేదు కదా అని చెయ్యి వేయకపోతే ఆయన మాట వెళ్ళలేదు, ధిక్కరించు. ఆజ్ఞ అతిక్రమే పాపం. పరీక్షించుకోకుండా చేసాం, బలహీనం రోగస్తులం అయిపోతాం, అపరాధులం అవుతాం. అంటే ఆయన చంపిన శిక్ష, ఆయన చంపిన అపరాధం మన మీదకి వస్తుంది. ఆయన ఒకటి అడుగుతున్నాడు, ఏం చేయమన్నాడు? ఆయన కుమారుని యందు ఏమన్నాడు? ఏం చేయాలంట? మన పాపములు మనము ఒప్పుకొని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను, ప్రతి పాపం అంటే 0, ఇంకొకటి లేనే. ఈ కాదులే, ఈ పక్కన పెట్టి తర్వాత ముందు ఇట్లా లెక్క చూడు అంటానికి లేనే. ప్రతి పాపము నుండి కడిగి మన పవిత్రులుగా చేయదు. ఎప్పుడైతే ఆ పాపము లేదా బలహీన పాపాన్ని నేను ఎప్పుడు చేశాను, అవి చేయలా. మేలైనది చెయ్యనెరిగియు చెయ్యకపోవట పాపం. మేలైందేది రోజు మందిరానికి రావటం, మేలైందేది నిత్యము ప్రార్థన చేయడం, మేలైందేది వాక్యం చదవటం, మేలైంది దేవుని స్వార్థ ప్రకటించడం, మేలైంది ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకడం, మేలైంది ఆయన నామమును, ఆయన స్వార్థను ప్రకటించడం. ఈ చెయ్యకపోతే పాపమే. అలాగనే ఉండి చేస్తే ఏమవుతుంది? లెక్కలేనితనం. ఏం చేస్తాడు? తప్పిపోయిన కుమారుడు అలాగనే పోయాడు. ఎందుకు పోయాడంటే ఏమి లేదు ఆయనలో. ఏం పోగొట్టుకున్నాడు? బుద్ధిలోకం. కాబట్టి దేవుడు మనకి ఏ బుద్ధి ఇచ్చాడంటే లోబడే బుద్ధి. దానియేలుకి ఇచ్చాడు. ఏ బుద్ధి అది? సుబుద్ధి ఇచ్చాడు. స్వస్థత బుద్ధి, సుబుద్ధి ఇచ్చాడు, మంచి బుద్ధి. కాబట్టి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు, లోపం లేకుండా జీవించుటకు సహాయం చేయి. నీ చేత అంగీకరింపడు. నీతిమంతులు దేని స్వతంత్రించుకుంటారు? భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. నేను కూడా నీ రాజ్యములో స్వతంత్రించుకోబట్టుకు సహాయం చేయి. స్వతంత్రించుకునే వారు ఉండాలి. ఎన్నాళ్ళు మందిరానికి వచ్చినా, ఎన్నాళ్ళు దేవుడు నమ్ముకున్నా ఆయనలో స్వతంత్రం లేకపోతే ఏం చేయాలంటే ఆయన మనవి వినడు. కాబట్టి మాట చూపించి పళ్ళలోకి వెళ్తాం. పైన చూడే. ఓకే, చూడండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 6:17. కొరింథీ రాసిన 2వ పత్రిక 6:17. 2వ పత్రిక 6:17. అమ్మా సందేహపడతా చదువుతారు. అమ్మ అన్నావా ఆగిపోయారు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక?
మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవిస్తూ, నేను వారిలో నివసించి సంచరిస్తును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలై. ఈ అవినాభావ సంబంధం నుంచి బయటకు వచ్చేస్తాం. లోపం ఉంటే దేవుడితో సంబంధాన్ని, ఆయన మనలో ఉండడు, మన మధ్య ఉండడు, మనం ఆయనకి పిల్లలమై ఉండడు. ఆయనకి పిల్లలమై ఉండకపోతే ఎవరు పిల్లలై ఉంటాం? ఎవరో ఒకరికి పిల్లలమై ఉంటాం. వీళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళకి ఎవరో ఒకరికి పిల్లలమే. ఎవరో ఒకరికి అన్నారు. ఎవరికి అన్నారు? అర్థం చేసుకుంటాం, నష్టపోతాం. కాబట్టి ఇక్కడ మనము దేవుడికి ఏమై ఉన్నామంట? ఆలయమై ఉన్నాం. ఆయన మనతో ఉండి మన మధ్య నివాసం చేయాలని కోరుతా అన్నాడు. కాబట్టి ఏ లోపం లేకుండా ఉంటే ఆయన లోపల ఉంటాడు. ఏదన్నా లోపల ఉంటే ఉంటాడా ఏంది? మీ ఇంటికి పోయినాక ఏడో సూర్యులోనూ తెప్పాల కింద ఎలుక చచ్చిపోయింది. ఏంటి సంగతులు? మంచి నేతి వాసన వస్తుందండి అన్న తింటామైంది. చెప్పండి, చెప్పలేదమ్మా, వింటామా? ఇక్కడ జ్ఞాపకం చేసుకో, లోపమే ఏదైతే ఆయన మనలో ఉండటానికి లోపం ఆటంకం ఉంటుందో దాన్ని తీసేసుకుంటే చాలు. అన్నీ సరి చేసుకొని అవుతుందా? అన్నీ సరి. అందుకే యేసుప్రభు అన్నాడు, కాడు కడుక్కుంటే చాలు. ఏది శుభ్రంగా లేదు, ఏది ఆయనకి ఇబ్బంది కలిగిస్తా ఉందో, ఏది ఆయన బాధపడతా ఉందో దాన్ని కడిగేసుకుంటే చాలు. విగ్రహానికి ఆలయానికి సంబంధమే లేదు. కాబట్టి ప్రసంగి గ్రంథంలో మనం చదువుకున్నటువంటి మాట మరొకసారి తలపోసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి. 1:5, 1:15. లోపముగా ఉన్నది లెక్కకు రాదు. ఏదైనా ఇప్పటికైనా నీలో లోపం ఉంటే లోపముగా ఉన్నది లెక్కకు రాదు. ఏది లోపముగా ఉన్నదో దాన్ని సరి చేసుకుంటే చాలు. అంత బాగానే ఉంది. ప్రవర్తన, క్రియల, మాదిర, విశ్వాస సంబంధమైన జీవితమా, ఏ లోపం? ప్రేమలోనా, ప్రవర్తనలోనా, క్రియల్లోనా, మాట్లాడే విషయంలోనా, దేవుని ఆలయంగా ఉండే విషయంలోనా, ఏ విషయంలో లోపం ఉందో అది సరి చేసుకుంటే చాలు. అది సరి చేసుకుంటే తక్కినేది లెక్కలో ఉండేవి కదా. లెక్కలో లేనిదేదో సరి చేసుకుంటే చాలా ఎజ్రాలు మనం చదువుకున్నట్లు ఏం చేయాలంట? ఒప్పుకొని ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. సామెతల గ్రంథంలో విడిచిపెట్టమంది, ఇక్కడను సిద్ధపరచుకోమన్నాడు. ఏదైతే లోపం ఉందో దాన్ని సరి చేసుకో, ఏదైతే లోపం ఉందో దాన్ని సిద్ధపరచుకో. ఏదైతే బాగలేదు, ఏదైతే మనసు ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో గడపడానికి ఆటంకాలు ఉన్నాయో దాన్ని తీసేసుకుంటే చాలు. చివరికి ఒక మాట చూపిస్తాను, చూడండి. చివరికి ఒక మాట, దానియేలు గ్రంథము 6:4. కనుక చదవండి, టైం అయిపోతుంది. 6:4. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టి, నిన్ను కనిపెట్టేవాళ్ళు ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. తగిన హేతువు కనిపెట్టుచుండేది కానీ ఏముండాలి? నమ్మకస్తుడు. అప్పగించబడిన బాధ్యతలో, అప్పగించిన పనుల్లో నమ్మకస్తుడై ఏ నేరం ఉండకూడదు, ఏ తప్పు ఉండకూడదు, చెయ్యవాడు కాదు గనక దానియేలు తప్పైనను నింది కూడా లేదు ఆయన మీద. ఎదుగుతున్నారు, ఎంతో మంది ఎదుగుతారు. ఎదిగినా నీళ్ళు ఏం కాకూడదు చెప్పండి. ఎదిగినా ఏం కాకూడదు? తప్పైనను లోపమైనను
దొరకల దానియేలులో. అందుకే దానియేలు గురించి దేవుడు గొప్పగా చెప్పాడు. దానియేలు నా బహుప్రియుడు. నిన్ను కూడా బహుప్రియుడిగా దేవుడు ఎంచుకోవాలి అంటే మొట్టమొదటి ఆ విషయంలో నువ్వు ఉండాలి. సమూయేలు గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 24:11. 24:11. మొదటి సమూయేలు 24:11 చదవాలి. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రము మాత్రమే కోసితిని గనుక నా వల్ల నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. అది ఏమీ లేదు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఎవరితో చెప్తున్నాడు? సౌలు దావీదుకి ఏమవుతాడు? మామ వరుస తీసేయి. ఎలా ఉంటారు వాళ్ళిద్దరి మధ్య? ఏమని పిలుస్తున్నాడు? ఇది లోపం లేదండి. లోపల ఏముంది ఆయనకి? లోపల ఏదన్నా ఉంటే బయటికి కట్టడదే. తేనె పూసిన కత్తి వలె ఉండేది. లేదు అట్లా. తండ్రి అని పిలుస్తున్నాడు. ఒకటి దానియేలులో ప్రవర్తన విషయంలో కానీ ఏ విషయంలో నమ్మకత్వంలో చూసినా కానీ ఏ విషయంలో తప్పులైన లోపాలైనా లేవు. దేవుని బిడ్డలుగా అలా ఉంటేనే మనం చేయెత్తే ఉపయోగం, లేకపోతే ఉపయోగం లేదు. వాళ్ళు అనుకుంటారు, ఇల్లు అనుకుంటారంటే రేపు దేవుడు అనుకుంటాడు, ఏందిరా ఎంత చెప్పినా మాట్లాడలేదు, ఎంత చెప్పినా లోపడలేదు, ఎంత చెప్పినా సరి చేసుకోవట్లేదు. ఇంకొకరిని చూద్దాం చూడండి. అపోస్తుల కార్యములు 25:8. 3 కాలాల్లో చూస్తున్నాం. దానియేలులో లోపం లేదు, దావీదులో తప్పులు లేవు. అందుకు పౌలు యూదు ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని కైసరును గూర్చి గాని నేను ఎంత మాత్రము తప్పిదము చేయలేదని. దేని గురించి మళ్ళీ చెప్పండి ఇప్పుడు. అందుకు పౌలు యూదు ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవుని ధర్మశాస్త్ర విషయంలో గాని దేవాలయమును గురించి గాని కైసరును గూర్చి గాని. అమ్మా, కైసరు అంటే లోకం విషయంలో గాని నేను ఎంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పిన. యేసు ప్రభు కూడా అన్నాడు, నేను లోకంలో ఉన్నాను కానీ లోకం నాలో. ఇది జీవితం. అలా ఉంటేనే నువ్వు నిజమైన క్రైస్తత్వం. క్రైస్తవుడిగా ఉండినట్లు నీకు ప్రతిఫలం పరలోకంలో తప్పకుంది. అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభువా చెప్పండి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. సమయం ఉంది, నీ ముందు ఇంకా ఉంది. ఇంకా లైన్లో ముందు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. ఇంకా లైన్ ఎక్కి ఉంది. ఒక్కరు గొడిచి పెట్టకుండా అందరు ఎక్కించగలుగుతూ సాలిపోయినంత సామర్థ్యత కలిగినటువంటి వాడది. రక్షణ వాడ క్రీస్తు, వాడు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మోకరించండి. తప్పిపోయిన కుమారుడు వలె హృదయాన్ని కఠినపరుచుకొని తండ్రి యొద్ద నుండి వెళ్ళిపోయిన అనుభవంలో ఉంటావా? స్వార్థంగా ఉంటావా? నిస్వార్థంగా ఉంటావా? బుద్ధి తెలుసుకొని ఇంటికి వచ్చారు. తండ్రి ఎందుకురా వచ్చావు? నువ్వు పోయావు కదా, ఇదిగో నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు చచ్చావు నా జీవితంలో. అల్లా మాడనుకున్నా నేను చచ్చిపోయానని. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. తండ్రి ప్రేమ కలిగిన వాడు, కుమారుడు కృప కలిగిన వాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను సవాసానని కోరుకుంటున్నాడు. ఇప్పటికైనా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవా? నాలో ఉన్న లోపాలను తీసేయి. నీకు ఇష్టమలేనివి ఏమి ఉన్నాయో, నీకు ఆయాసకరమైనవి ఏమి కళ్ళు మూసుకోవాలి. నీకు ఆయాసకరమైనవి ఏమి ఉన్నాయో, నీకు బాధ కలిగే విషయం ఉన్నాయో, నీకు బాధ కలిగే విషయం ఉన్నాయో, ఇదిగో నువ్వు నన్ను ఆశీర్వదించడానికి ఆటంకకరంగా ఏ ఉన్నాయో వాటన్నిటినీ నా యొద్ద నుండి తీసేవేవా? నన్ను జ్ఞాపకం చేసుకోవా? నన్ను జ్ఞాపకం చేసుకోవా? ఇదే మీకు అనుకో స్వామి. ప్రభు నీకు ఇచ్చిన గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదము, ఈ గొప్ప దీవెన కాళ్ళదన్నుకుంటావా? సరి చేసుకుంటావా? సరి చేసుకొని ప్రభువులో చేవేసి ఆయనతో కూడా ఆయన వంతులో నిలిచేవారంగా ఉంటావా? లేక సౌలులాగా తప్పు చేసినప్పుడు నీ కాళ్ళదన్ను కోరిపోతావా?
కైసరు విషయంలో కూడా నేనే తప్పు చేయలేదు అంటున్నాడు పౌలు. అనగా కైసరుకి దేవుడికి అంటే కైసరు